హలో వెల్కమ్ టు మగవ ఛానల్. బర్రెలక్క ఈ పేరు తెలియని తెలంగాణ ప్రజలు ఉండరేమో. ఏపీలో కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మధ్య జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఒకే ఒక వీడియోతో పాపులర్ అయింది బర్రెలక్క. నిరుద్యోగ సమస్య కారణంగా బర్రెలు కాస్తున్నా అని వీడియో చేసి ఓవర్ నైట్లో పాపులర్ అయ్యింది. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చింది. బర్రెలక్క అసలు పేరు కర్ణే శిరీష. డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం దొరక్క బర్రెలు కాస్తుంది. ఇక తన వీడియో పాపులర్ అవ్వడంతో ప్రజల సమస్యలు తీర్చడానికి అసెంబ్లీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. తెలంగాణ ఎలక్షన్లో కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసింది. బర్రెలక్కకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది. కొల్లాపూర్ స్థానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది. ఆమెకు దాదాపు 6,000 ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారుమ్రోగింది. సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు. చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఆర్థికంగాను కొందరు సాయం చేశారు. ఆ సమయంలో ఆమె గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే బర్రెలక్క పెళ్లి గురించి కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. ఆమె ఎవరినెవరినో పెళ్లి చేసుకుంటుందంటూ రకరకాల ట్రోల్స్ వచ్చాయి. అయితే ఎన్నికల తర్వాత తన స్నేహితుని పెళ్లి చేసుకుంది బర్రెలక్క. కాగా ప్రస్తుతం ఆమె ఎక్కడా కనిపించడం లేదు. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ వీడియోను షేర్ చేసింది బర్రెలక్క. తను ఏ తప్పు చేయకపోయినా తనను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారని ఎమోషనల్ అయ్యింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే పెళ్లి చేసుకున్నందుకు తనను ట్రోల్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై లేనిపోని నిందలు వేయడంతో వెంటనే పెళ్లి చేసుకున్నా అని తెలిపింది. ట్రోల్స్కు భయపడి నేను పెళ్లి చేసుకున్నా, అయినా కూడా నన్ను వదలడం లేదు. నన్ను ట్రోల్ చేసిన వారిని దేవుడు వదిలిపెట్టాడు. ఎవరి కర్మ వారు అనుభవిస్తారు అంటూ చెప్పుకొచ్చింది బర్రెలక్క. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.